హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరికీ నమస్కారం. నా పేరు ఆసం. ఈరోజు విండోస్ 7లో మీరు చూడబోతున్న టాపిక్ డెస్క్టాప్ మరియు దాని మీద ఉండే ఐకాన్స్ అండ్ ఫోల్డర్ని ఏ విధంగా క్రియేట్ చేయడం, అందులో మన ఫైల్స్ని ఏ విధంగా స్టోర్ చేయడం అనే దాని గురించి నేర్చుకుందాం. టాపిక్లోకి వెళ్ళే ముందు ఈ ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి వీడియోని లైక్ చేయండి. కంప్యూటర్ ఆన్ చేసిన వెంటనే వచ్చే ఈ మొదటి స్క్రీన్నే డెస్క్టాప్ స్క్రీన్గా పిలుస్తాం. ఈ డెస్క్టాప్ మీద ఏమేమి ఉంటాయంటే మనకు ఈ లెఫ్ట్ సైడ్ కార్నర్లో కనిపించేటివి అన్నిటిని ఐకాన్స్గా పిలుస్తాం. అదేవిధంగా ఇక్కడ కింద కనిపించే ఈ బార్ ఉంది చూసారా, ఈ బార్ని మనము టాస్క్ బార్గా పిలవడం జరుగుతుంది. ఈ టాస్క్ బార్ మీద ఏముంటుంది అంటే రైట్ సైడ్లో మనకు టైం, డేటు, నోటిఫికేషన్ బటన్స్ ఉంటాయి. అదేవిధంగా లెఫ్ట్ సైడ్లో మనం తీసుకున్నట్లయితే ఏదైనా ప్రోగ్రామ్ని మనం ఓపెన్ చేయాలంటే అక్కడ మనకు స్టార్ట్ బటన్ అనే ఆప్షన్ ఉంటుంది. ఈ ఆప్షన్లో మనం ఏ ప్రోగ్రామ్ అయితే మనం ఓపెన్ చేయాలనుకుంటున్నామో ఆ ప్రోగ్రామ్ని మనం ఓపెన్ చేయడానికి యూజ్ చేసే బటన్ ఇది స్టార్ట్ బటన్. అలాగా ఈ స్క్రీన్ మొత్తాన్ని డెస్క్టాప్ స్క్రీన్గా చూడడం జరుగుతుంది. ఈ డెస్క్టాప్ స్క్రీన్లో మనకు సంబంధించి ఒక ఫోల్డర్ని క్రియేట్ చేయాలంటే మౌస్లో రైట్ క్లిక్ చేయండి. ఈ రైట్ క్లిక్ ఆప్షన్స్లలో లాస్ట్ నుంచి 4th ఆప్షన్ ఉంటుంది, న్యూ. ఈ న్యూలో ఫస్ట్ ఆప్షన్ ఉంది చూడండి మీద టాప్ పొజిషన్లో, దాంట్లో ఫోల్డర్ అనే ఆప్షన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ప్రతి సిస్టంలో మనకు డిఫాల్ట్గా వచ్చేది ఇక్కడ న్యూ ఫోల్డర్ వస్తుంది. ఈ న్యూ ఫోల్డర్ అనే దాన్ని మీ యొక్క కీబోర్డ్లో బ్యాక్ స్పేస్ అనే బటన్ని ప్రెస్ చేసినట్లయితే ఆ సెలెక్షన్లో ఉన్న న్యూ ఫోల్డర్ అనేది వెళ్ళిపోయి ఇప్పుడు అక్కడ కర్సర్ బ్లింకింగ్నెస్ అవుతుంది. ఆ బ్లింకింగ్ అయ్యే ప్లేస్లో మీరు ఏదైతే ఆ ఫోల్డర్కి నేమ్ ఇవ్వాలనుకుంటున్నారో ఆ నేమ్ని అక్కడ మీరు ఎంటర్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను మై ప్లస్ అనే నేమ్ తోటి ఒక ఫోల్డర్ని క్రియేట్ చేస్తున్నాను. ఆ ఫోల్డర్ మీద ఎంటర్ బటన్ని ప్రెస్ చేయండి. ప్రెస్ చేస్తే ఆ యొక్క ఫోల్డర్ అనేది మీ నేమ్ మీద క్రియేట్ అయినట్టు. ఇప్పుడు కనుక ఈ ఫోల్డర్ని ఓపెన్ చేయాలంటే మౌస్లో డబుల్ క్లిక్ చేయండి లేదా రైట్ క్లిక్ చేసి అందులో ఓపెన్ అనే ఆప్షన్ని కూడా మీరు ఇక్కడ నుంచి చూస్ చేసిన వెంటనే ఇక్కడ ఇందులో మనకు ఇన్ఫర్మేషన్ ఉండదు. ఇప్పుడే క్రియేట్ చేసాం కాబట్టి ఈ ఫోల్డర్ని ఎందుకు క్రియేట్ చేయాలి అంటే ఈ యొక్క ఫోల్డర్లో మనకు సంబంధించిన ఫైల్స్ని స్టోర్ చేయడానికి ఈ యొక్క ఫోల్డర్ని యూజ్ చేయడం జరుగుతుంది. ఈ ఫోల్డర్లో మనకు సంబంధించిన ఫైల్స్ని ఏ విధంగా స్టోర్ చేయాలో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్గా ఇక్కడ నేను నోట్ ప్యాడ్ ఓపెన్ చేశాను. ఈ నోట్ ప్యాడ్లో నేను ఇక్కడ మై ప్లస్ కంప్యూటర్ ఎడ్యుకేషన్ అనే ఇన్ఫర్మేషన్ని టైప్ చేశాను. ఈ టైప్ చేసిన ఇన్ఫర్మేషన్ని సేవ్ చేయాలంటే ఇక్కడ మనకు ఆప్షన్స్లలో ఫైల్ అనే ఆప్షన్ ఉంది చూసారా, ఈ ఫైల్ ఆప్షన్ని ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత మనకి ఇక్కడ సబ్ ఆప్షన్స్ వస్తాయి. ఈ సబ్ ఆప్షన్స్లో అక్కడ మీరు సెలెక్ట్ చేయాల్సిన ఆప్షన్ ఏంటిదంటే సేవ్. ఈ సేవ్ బటన్ ఎప్పుడైతే నేను ప్రెస్ చేస్తానో ప్రెస్ చేసిన తర్వాత ఇలా ఒక బాక్స్ అనేది ఓపెన్ అవుతుంది. ఆ డెస్క్టాప్ మీద ఏవైతే ఐకాన్స్ ఉంటాయో ఆ ఐకాన్స్ అన్ని మనకి ఇక్కడ డిస్ప్లే అవుతాయి. ప్లస్ని సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసి ఓపెన్ అనే బటన్ని ప్రెస్ చేసినట్లయితే ఇక్కడ మీ యొక్క నేమ్ ఏదైతే మీరు ఇవ్వాలనుకుంటున్నారో ఆ నేమ్ అనేది ఇక్కడ టైప్ చేసి ఇక్కడ సేవ్ అనే బటన్ని ప్రెస్ చేసినట్లయితే ఆ యొక్క ఫోల్డర్లో మీ యొక్క ఫైల్ అనేది సేవ్ అయింది. చూడాలి అంటే ఇదే ఫోల్డర్ని డబుల్ క్లిక్ చేయండి. అందులో ఆ ఫోల్డర్లో ఉన్న ఫైల్ని క్లిక్ చేసినట్లయితే ఆ ఫైల్ అనేది మనకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మై ప్లస్ కంప్యూటర్ ఎడ్యుకేషన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.